మిత్రులకు నమస్కారం. మొన్న మధ్య మాల్దీవ్స్లో ఏం జరుగుతుంది అన్న విషయం మీద మనం ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ థంబ్నెయిల్తో ఒక వీడియో చేసుకున్నాము. అయితే అదే మాల్దీవ్స్ మీద మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తమ అద్భుతమైన విశ్లేషణను ఇచ్చారు. ఈ రోజున దాని మీద చర్చించుకుందాం. అయితే దాని మీద చర్చించుకునే విషయానికంటే ముందు ఈ మేధావులుగా చెప్పబడే సూడో మేధావులు ఏం చెబుతున్నారు? మోడీ ప్రజాస్వామ్యాన్ని చంపేస్తున్నాడు, రాచరిక వ్యవస్థను తీసుకొస్తున్నాడు అంటూ రకరకాలుగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విషయంలో ఒక్కసారి మనం స్పందించి ఆ తర్వాత అసలు విషయానికి వెళ్దాం. ఇక్కడ మోడీ అట్లాగే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వీళ్ళిద్దరూ ప్రసంగంలో ఒకే అంశం మీద ఎట్లా ప్రతిస్పందించారో చూడండి. बेटी, मैंने तुम्हारी ये तस्वीर देखी है, तुम इतना बढ़िया काम करके लाई हो, मैं तुम्हें आशीर्वाद देता हूँ, लेकिन बेटी थक जाओगी, तुम कब से खड़ी हो। ये पुलिस के जवानों से मैं कहता हूँ वो तस्वीर बेटी देना चाहती हूँ तो ले लीजिए और मुझे जरूर पहुँच जाएगी और तुम्हारा पता उसमें लिख देना, मैं जरूर तुझे चिट्ठी लिखूंगा। చూశారు కదా ఆ చిన్నపిల్లతో ఎంత సౌమ్యంగా మాట్లాడాడో. తన అడ్రస్ ఇస్తే తనకు లెటర్ కూడా రాస్తానన్నాడు. కోర్స్ ఆయన రాస్తాడో ఎవరో రాస్తే సంతకం పెడతాడో వాళ్ళు ఏదో స్టాంప్ వేస్తారో ఏదైనా సరే చక్కగా మాట్లాడాడు కదా. మరి మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ అధ్యక్షుడు గారు మల్లికార్జున్ ఖర్గే గారి వ్యవహారం చూడండి. अगर सुनना है सुनो, नहीं तो गेट आउट, डोंट टॉक दैट। आपको मालूम नहीं होता जो ये मीटिंग चल रही है एक ऑल इंडिया कांग्रेस कमेटी का नेता बोल रहा है और तुम्हारे मुंह में तुमको जो होना वो कहते हैं। अगर सुनना है तो सुनो, नहीं तो अपने जगह को जाओ भाई। నోరు మూసుకో. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారా? నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడతావా? నోరు మూసుకు కూర్చో లేకపోతే పో. ఎవరిని? ఆయన ప్రసంగం వినడానికి వచ్చిన ఓటర్లని అడుగుతున్నాడు. మీకు అర్థమవుతుంది కదా ఎవరు రాచరికపు అహంకారంతో మాట్లాడుతున్నారో, ఎవరు ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడుతున్నారో. వీళ్ళు వచ్చి రివర్స్లో చెప్తున్నారు. మరి వాళ్ళు ఏం చెబితేనేంటి, అక్కడ జరుగుతుంది అర్థం చేసుకునే కెపాసిటీ మనకు ఉంది కదా. సరే, మన ప్రొఫెసర్ గారు ఏమంటున్నారో ఒక్కసారి విందాం. భారత మాల్దీవుల సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. అవునండి, నిజమే. మనం ఏం చేయగలం చెప్పండి. మాల్దీవులను ఒక శత్రుదేశంగా అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఈ స్టేట్మెంటు నాకు కొద్దిగా అర్థం కాలేదండి. మాల్దీవులను అక్కడి ప్రభుత్వం శత్రుదేశంగా భావిస్తుంది. అక్కడి ప్రభుత్వం అంటే ఎక్కడదండి? మాల్దీవ్స్ ప్రభుత్వమా? కాకపోతే పొరపాటున ఎక్కడి అనబోయి అక్కడి అన్నారా? ఎక్కడి ప్రభుత్వం అంటే భారత ప్రభుత్వం మాల్దీవ్స్ని శత్రుదేశంగా భావిస్తుంది. ఇదేనా మీరు చెప్తుంది? ప్రభుత్వం భావించడమే కాదు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో యాంటీ ఇండియా ఎలక్షన్ క్యాంపెయిన్, భారత వ్యతిరేక ఎన్నికల ప్రచారంతో మహమ్మద్ మొయిజు అధికారంలోకి రాగలిగాడు. ఇప్పుడు అర్థమైందండి. మాల్దీవ్స్ ప్రభుత్వమే మాల్దీవ్స్ను శత్రుదేశంగా భావిస్తుంది. మాల్దీవ్స్ ప్రభుత్వమే కాదు, అక్కడి ఎన్నికలలో కూడా అవుట్ ఇండియా క్యాంపెయిన్తో మొయిజీ గారు గెలిచారు. అదే కదా మీరు చెప్పేది? నయమే, భారతదేశం మాల్దీవ్స్ని శత్రుదేశంగా భావిస్తుంది అని అన్నారేమో అనుకున్నానండి. ఇండియా అవుట్ చైనా ఇన్ అనే క్యాంపెయిన్తో మాల్దీవియల్స్లో కొత్త ప్రెసిడెంట్ ఏర్పడ్డాడు. అవునండి, 100% నిజం. అంతకుముందున్న ప్రెసిడెంట్ భారతదేశానికి క్లోజ్ అనే అంశమే మహమ్మద్ మొయిజును దేశ ప్రెసిడెంట్ చేయగలిగింది. అవును, అదే నిజమే. అందుకే కదా ప్రజలు ఇక్కడ కూడా ప్రతిస్పందించారు తగినట్టుగా. ఎందుకు మరి ఒకప్పుడు మాల్దీవ్స్లో ప్రభుత్వాన్ని కాపాడేందుకు, ప్రెసిడెంట్ను కాపాడేందుకు మిలిటరీ తిరుగుబాటు జరిగితే దాన్ని అణచివేసేందుకు రాజీవ్ గాంధీ ప్రభుత్వము ప్రత్యేకంగా బలగాలు పంపించింది. సో అంతటి స్నేహదేశంగా ఉన్న మాల్దీవ్స్ కాస్త ఈరోజు ఎందుకు ఆ దేశంలో మెజారిటీ ప్రజలు యాంటీ ఇండియా స్లోగన్స్కి అట్రాక్ట్ అయ్యారు? భారత వ్యతిరేక అంశాలు చెప్పినందుకు అధికారానికి ఇచ్చారు మహమ్మద్ మొయిజుకు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ థీమ్ ఇండియా అవుట్. వై మెజారిటీ మాల్దీవియన్స్ సపోర్టెడ్ ఇండియా అవుట్ పొలిటికల్ క్యాంపెయిన్. రైట్, మీరేం చెప్పబోతున్నారో, మీరేం చెప్పి మా బుర్రల్లోకి ఏమి ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నారో మాకు అర్థమైందండి. మీరు చెప్పబోయేది ఏంటంటే మోడీ గారు ఆర్టికల్ 370ని లేపేసి ఇక్కడ రామ మందిరం కట్టారు కదా, దానితో వాళ్లకు కోపం వచ్చి భారతదేశం మీద శత్రుత్వం పెంచుకున్నారు అని అంటారేమో. అంతేనా? నాకు తెలియక అడుగుతానండి. మాల్దీవ్స్ ప్రధానమంత్రిని ఆ మెర్సినరీసు
సీజ్ చేసి లోపల బంధించినప్పుడు ఆయన ఫస్ట్ ఎవరికి ఫోన్ చేశాడండి? పాకిస్తాను, ఆ తర్వాత బంగ్లాదేశ్, ఆ తర్వాత శ్రీలంక, ఇంకా చుట్టుపక్కల ఉన్న ముస్లిం దేశాలన్నిటికీ ఫోన్ చేసి ఆ తర్వాత ఇంగ్లాండ్ ప్రధాని మార్గరెట్ థాచర్ గారికి ఫోన్ చేశారు. నీకు బుద్ధి ఉందా లేదా? వాళ్ళని అడుగుతావు ఎందుకు? నీ పక్కనే ఉంది కదా ఇండియా, ఆ రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి సాయం చేస్తాడు అని చెప్పింది ఆవిడ. అప్పుడు ఆయన రాజీవ్ గాంధీ గారికి ఫోన్ చేస్తే రాజీవ్ గాంధీ గారు ఆయన్ని బతికించి రక్షించి కాపాడితే అప్పటి నుంచి ఇండియాతో మంచిగా ఉంటున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏమిటి అంటే, పక్కనే సంఖలో ఉన్న సూపర్ పవర్ను వదిలేసి దిక్కుమాలిన వాళ్ళందరినీ అడిగి ఆ శివరాఖరికి ఎక్కడో ఉన్న ఇంకో సూపర్ పవర్ అదే ఇంగ్లాండ్ని అడిగాడు. పక్కనే ఉన్న ఇండియాని ఎందుకు అడగలేదండి? ఇండియా అంటే అంత ద్వేషం ఎందుకండి? హిందువుల దేశం కాబట్టి ఇండియా అంటే ద్వేషమో అసహ్యమో చిరాకో ఏదో అన్నీని. ఆపదలో సహాయానికి వచ్చింది కాబట్టి అక్కడి ప్రభుత్వాలు ఇండియాతో సఖ్యంగా ఉంటున్నాయి. కానీ ప్రజలకు అవసరమే ఉందండి, వాళ్ళకి ఎట్లాగూ హిందూ ద్వేషం ఉంది, అదే కొనసాగుతుంది. ప్రజలకు ఏదైతే ఇష్టమో ఆ హిందూ ద్వేషం అనే భావనతో ఇప్పుడు ఒక నాయకుడు ఎన్నికలకు వచ్చాడు, అతన్ని ఎన్నుకున్నారు. సహజం, సర్వసహజం. మీరు వచ్చి ఇప్పుడు దాన్ని మోడీ మీద తోద్దాం అనుకుంటున్నారా? దీనికి కారణము భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు. నేను అదే కదా చెప్పాను, మీరు అదే చెప్తారని అదే చెప్తున్నారు. చెప్పండి. మాల్దీవ్స్లో కూడా ఇస్లామిక్ మతవాదుల ప్రాబల్యం పెరిగింది. దాంతోపాటు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా మాల్దీవులకు మన దేశానికి మధ్య సంబంధాల్లో అగాధాన్ని సృష్టించాయి. మనకి ఏదైనా ఒక విషయం మీద మాట్లాడేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిసి ఉండాలి, లేకపోతే ఇట్లాగే మాట్లాడతారు. మాల్దీవ్స్లో ఇస్లామిక్ మతవాదం ఇప్పుడు పెరిగిందా? మీకు ఎవరు చెప్పారు? అక్కడ కొత్త పాపులేషన్ ఎవరు వెళ్ళలేదు, అక్కడ ఉన్న పాపులేషన్ మొత్తం ఇస్లామిక్ పాపులేషనే. రాజీవ్ గాంధీ గారిని అప్పటి మాల్దీవ్స్ ప్రెసిడెంట్ గారు రిక్వెస్ట్ చేసే సమయానికే అక్కడికి 100% ఇస్లామిక్ ప్రజలే ఉన్నారు. ఆయన కూడా ఇస్లామిక్ వాదే. ఆయనతో సహా ఆ దేశవాళ్ళ వాసులందరికీ భారత్ అంటే అసహ్యమే. అందుకే ప్రపంచంలోని అందరినీ అడిగారు, కానీ పక్కనున్న ఇండియాని అడగలేదు. ఇప్పుడు కొత్తగా అక్కడ ఇస్లామిక్ వాదం పెరిగింది అని ఎందుకు చెప్తారు? దాంతోపాటు భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు కూడా మాల్దీవులకు మన దేశానికి మధ్య సంబంధాల్లో అగాధాన్ని సృష్టించాయి. మాల్దీవ్స్కి ఇబ్బంది కలిగేలాగా వ్యతిరేకంగా భారతదేశంలో ఎటువంటి సంఘటనలు జరిగాయి కాస్త వివరించండి. మొదటిది ఇండియాలో ఉన్న యాంటీ ముస్లిం పొలిటికల్ క్యాంపెయిన్. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న పొలిటికల్ క్యాంపెయిన్ యాంటీ ముస్లిం కాదు సార్, ప్రో హిందూ. ఓహో, ఇక్కడ ప్రో ముస్లిం క్యాంపెయిన్ జరగాలి, కానీ ప్రో హిందూ క్యాంపెయిన్ జరుగుతుంది అంటే యాంటీ ముస్లిం క్యాంపెయిన్ కిందే లెక్క కదా. అదేనా వాళ్ళ ఉద్దేశము, మీ ఉద్దేశమును? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పేరిట కావచ్చు. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్. ఏంటి ఈ అమెండ్మెంటు? బంగ్లాదేశ్, పాకిస్తాన్, బర్మా లాంటి దేశాలలో ముస్లింల దాడులకు గురవుతున్న హిందూ, క్రిస్టియన్, ఇతర మైనారిటీ మతాలకు చెందిన వారికి తేలికగా భారతదేశపు పౌరసత్వం ఇచ్చే పద్ధతి. దీనివల్ల భారతదేశంలోని రాజకీయ పార్టీలకు కష్టము నష్టము కలగవచ్చు. ఎలా అంటే హిందువుల ఓట్లు పెరిగితే గనక అది బీజేపీకి లాభం, అంటే ప్రతిపక్షాలకు నష్టం. మరి మాల్దీవ్స్కి నష్టం ఏమిటి చెప్పండి ప్రొఫెసర్ గారు? మూక దాడుల వ్యవహారం కావచ్చు. మీ వీడియోలు చూసేవాళ్ళు మీ మాటలు నిజం అనుకునే అవకాశం ఉంది. మూక దాడుల వ్యవహారం కావచ్చు. ఎక్కడ ఎవరి మీద ఎవరు మూక దాడులు చేశారు సార్? హనుమాన్ శోభాయాత్ర చేసుకుంటుంటే రాళ్లు విసిరారు, అదేనా మీరు చెప్పే మూక దాడులు? రోజు యాంటీ మైనారిటీజాన్ని ఇండియన్ పొలిటికల్ డిస్కోర్స్లో ఒక డామినెంట్ థీమ్గా మారిపోయింది. రోజు యాంటీ మైనారిటీయిజమా? ఎక్కడండి? ఇద్దరు మైనారిటీలు వచ్చి ఒక టైలర్ గారి దగ్గరికి బట్టలు కుట్టించుకుంటామని చెప్పి కత్తితో పొడిచేశారు, వాళ్ళని పట్టుకు తన్నారు. అది యాంటీ మైనారిటిజం అవుతుందా? అసలు ఆ మైనారిటీలు ఒక మెజారిటీని చంపారంటే అది యాంటీ మెజారిటీయిజం అవుతుందా? మాల్దీవ్స్ 100% ముస్లింలు ఉన్న దేశం. సాధారణంగానే పొరుగున జరుగుతున్న ఈ యాంటీ మైనారిటిజం మాల్దీవ్స్లో ఉన్న మెజారిటీ ప్రజలు పైన అనివార్యంగా వ్యతిరేక ప్రభావాన్ని చూపింది. అవునండి, మీరు అన్నది నిజం. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం జరుగుతుంది కాబట్టి యాంటీ ముస్లిమిజం జరుగుతుంది, కాబట్టి వాళ్ళకి భారతదేశం అంటే చిరాగ్గా ఉంది.
మరి రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు యాంటీ ముస్లిమిజం జరిగిందా? మరి అప్పుడు భారతదేశం అంటే ఎందుకు వాళ్ళకి చిరాకు? వాళ్ళు భారతదేశం దగ్గరికి రాకుండా మిగిలిన ప్రపంచంలోని అన్ని దేశాల దగ్గరకు వెళ్ళి వాళ్ళు అంటే అప్పుడు రాజీవ్ గాంధీ గారికి ఫోన్ చేశారు. ఎందుకు అంటే బీజేపీ అధికారంలో ఉంది అన్నది కాదు, అసలు భారతదేశం అంటేనే వాళ్లకు చిరాకు. ఇది హిందూ దేశం కాబట్టి వాళ్ళ దరిద్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ బీజేపీ ప్రభుత్వానికి అంటగట్టడానికి చూస్తున్నారా? ఇంకా చెప్పండి. రెండవది ఏంటంటే భారతదేశము మరి ముఖ్యంగా ఇటీవల ప్రొవకేషన్ కారణం భారత ప్రభుత్వం లక్షద్వీపుల్ని మాల్దీవ్స్కు పోటీగా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా ప్రమోట్ చేస్తుంది. మన దేశ భూభాగాన్ని టూరిస్ట్ ప్రాంతంగా ప్రమోట్ చేయడం తప్పేమీ కాదు, అది మనకున్న హక్కు. కానీ మాల్దీవ్స్ భావించింది ఏంటంటే మాకు పోటీగా లక్షద్వీప్ను డెవలప్ చేస్తున్నారు. మాల్దీవ్స్ని టూరిజం స్పాట్గా ఎప్పుడు మొదలెట్టారు? వాళ్ళు అవుట్ ఇండియా క్యాంపెయిన్ మొదలెట్టినప్పుడు మొదలెట్టారు. చైనాను కౌగులించుకున్నప్పుడు మొదలెట్టారు. మమ్మల్ని దెబ్బతీయడానికే డెవలప్ చేస్తున్నారన్న భావన వాళ్ళలో కలిగింది. వాళ్ళు అవుట్ ఇండియా పాట మొదలెట్టినప్పుడే లక్షద్వీప్స్లో టూరిజం పాట మొదలెట్టారు. ఆఫ్ కోర్స్ వ్యూహాత్మకంగా అవసరం అవడంతో లక్షద్వీప్స్లో ఎయిర్పోర్ట్లు అవి మొదలు పెడితే చైనా ఆ మాల్దీవ్స్లోని వాళ్లను చేసి ఉండవచ్చు. వ్యూహాత్మకంగా అవసరమైన చోట ఇండియా ఒక ఎయిర్పోర్ట్ కట్టుకోవడం వాళ్ళకి ఇబ్బంది అయితే మనం ఏం చేయగలమండి? అలా కాదు, మాల్దీవ్స్కి వెళ్ళేవారు మాల్దీవ్స్కి వెళ్తారు, లక్షద్వీప్ వచ్చేవారు లక్షద్వీప్కి వస్తారు. ఒక టూరిస్ట్ డెస్టినేషన్ మరో టూరిస్ట్ డెస్టినేషన్కు పోటీగా ఉండాల్సిన అవసరం లేదు అనే అంశాన్ని మనం చెప్పలేకపోయాం. వారిలో భారత ద్వేషం కొత్తగా పుట్టింది కాదు, వారిలో ముందు నుంచి భారత ద్వేషం ఉంది. ఒక్కసారి భారత ప్రభుత్వం వాళ్లకు సహాయం చేసింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో భారత్తో స్నేహం నిలుపుతున్నారు. ఒక్కసారి చైనా కౌగిలిలోకి వాళ్ళు వెళ్ళిన తరువాత భారత్తో అవసరం లేదు కాబట్టి తమ పాత ద్వేషాన్ని బయటకు తెచ్చారు, అంతే. మాల్దీవ్ని ఎకనామిక్గా దెబ్బతీసే విధానాలు భారత ప్రభుత్వము అనుసరిస్తుంది అన్న ఒక భావన అక్కడ ప్రజల్లో ఎక్కించగలిగారు. ఆడు ఇండియా అవుట్ క్యాంపెయిన్తో గెలిచిన తర్వాతే, ఆడు ఇండియా అవుట్ అన్న తర్వాతే మోడీ కుర్చీ మడతెట్టాడు, అంతకు ముందు కాదు కదా. మీరు దొంగ విశ్లేషణలు చెయ్యకూడదు సార్. ఇది రెండవ కారణం. మూడవది, లక్షద్వీపుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రఫుల్ పటేల్ అనే రాజకీయ నాయకుడిని అడ్మినిస్ట్రేటర్గా నియమించారు. ఏంటి, బీజేపీ వాడిని కాకుండా కాంగ్రెస్ వాడిని అక్కడ నియమించాలా, లేకపోతే హిందువుని కాకుండా ముస్లింనే నియమించాలని వారు కోరుకుంటున్నారా? ఈయన నియమించిన నాటి నుంచి 100% ముస్లింలు ఉండే లక్షద్వీప్లో హిందూ కల్చర్ను, హిందూ ఆహార అలవాట్లను ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. సో అది సహజంగానే లక్షద్వీపుల్లో కూడా ప్రజల్లో వ్యతిరేకత కారణమైంది. అది అనివార్యంగా మాల్దీవ్స్ ప్రజలపై కూడా ఆ ప్రభావం పడటానికి కారణమైంది. ఓహో, భారతదేశంలో పాలన మాల్దీవ్స్ మంత్రివర్గం నిర్ణయించినట్లుగా ఉండాలని కోరుకుంటున్నారా? అంటే లక్షద్వీపుల్లో మనం వ్యవహరిస్తున్న తీరు సెక్యులర్గా కాకుండా రిలీజియస్ యజమని మతాధిపత్యాన్ని రుద్దుతున్నామనే భావన అక్కడి ప్రజల్లో కలిగింది. ఎవడైనా ఎదరోడు ఎర్రిపప్పు అయితే మనం ఎన్నైనా చెప్పచ్చండి. సెక్యులరిజం గురించి మాల్దీవ్స్ మాట్లాడుతుందా? అసలు అక్కడ రెండో మతం అంటూ లేకుండా ఎప్పుడో చంపేసి అందరినీ మతం మార్చేశారు కదా. అక్కడ జరుగుతున్నదే మతం మీద. ఆ దేశమే మత దేశం. వాళ్ళు వచ్చి సెక్యులర్గా ఆలోచిస్తున్నారు, ఇక్కడ సెక్యులర్గా లేదని వాళ్ళు బాధపడుతున్నారు అని మీరు బాధపడుతుంటే నాకు బాధ కలుగుతుందండి. మన బాధ చూసి మన ప్రేక్షకులకు కూడా బాధ కలుగుతుంది. నాలుగవది, చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మాల్దీవ్స్ భాగం. మనము బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ను వ్యతిరేకించడం మాల్దీవియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్లకు నష్టము అని అక్కడ ఆ ప్రజలు కానీ నాయకులకు కానీ భావించడానికి కారణమైంది. ఏంటండి ప్రొఫెసర్ గారు, ఈ విషయం ఇప్పుడు చెప్తారు, ముందే చెప్పాలి కదా. అయ్యా, మీరు చైనా బెల్ట్ అండ్ రోడ్ని వ్యతిరేకిస్తే మాల్దీవ్స్ బాధపడుతుంది అని అప్పుడే చెప్పుంటే నేను మోడీ గారికి అప్పుడే చెప్తాను, అయ్యా చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మీరు కూడా పెట్టుబడి పెట్టండి అని. మీరంత డిలే చేస్తే ఎలా సార్? ఐదవది, ఇటీవల కాలంలో సార్క్ అనేది దాదాపు స్తంభించిపోయింది. సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. భారతదేశము సార్క్లో పెద్దన్న పాత్ర పోషించాలి. కానీ సార్క్ను దాదాపు పక్కకు పెట్టిన తీరు కూడా సౌత్ ఏషియన్ నైబర్స్లో మన పట్ల అపనమ్మకాలకు కారణమైంది. ఓహో, కాంగ్రెస్ విధానాలను బీజేపీ పాటించట్లేదు, అది మీ బాధ, అది మాల్దీవ్స్ బాధ, అంతేనా? ఒక్క మాల్దీవ్సే కాదు, శ్రీలంకలో అదే పరిస్థితి. బంగ్లాదేశ్లో కూడా ప్రధాన ప్రతిపక్షం భారత్కు వ్యతిరేకంగా ఉంది. నేపాల్లో కూడా భారత వ్యతిరేక భావాలు బాగా పెరిగాయి. శ్రీలంకలో పెంటకు ప్రధాన కారణం ఎవరు? రాజీవ్ గాంధీ గారు కదా. ఆ పెంటే ఆయనను ఎత్తుకుపోయింది కదా.
నేపాల్లో పెంటకు ప్రధాన కారణం ఎవరు? సోనియా గాంధీ గారు కదా. అక్కడ ఏదో స్త్రీలు ఎంటర్ అవడానికి వీలు లేని దేవాలయంలోకి ఆవిడను అనుమతించలేదని భారతదేశం ప్రధాని గారి భార్యను, పైగానేమో నేను ఇటాలియన్ని, నన్నే అవమానిస్తారా, వాళ్ళ సంగతి చూస్తాను అని ఇండియా వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి కోటరీని చుట్టూ పెట్టుకుని వాళ్ళతో మంతనాలు జరిపి ఏ విధంగా నేపాల్ని ఇరికించాలి అని దానికి ప్రయత్నించారు. ఆ విషయం మీకు తెలీదా? భారతదేశం పక్కన పెట్టడం వల్లే కదా నేపాల్ చైనా దగ్గరకు వెళ్ళింది. బంగ్లాదేశ్లో ప్రతిపక్షం భారతదేశం అంటే చిరాగ్గా ఉంది. ఎందుకని అంటే బంగ్లాదేశ్లో ఉన్న ప్రభుత్వంతో భారతదేశం చాలా సఖ్యతగా ఉంది కాబట్టి. ప్రతిపక్షానికి బలం ఇస్తుంది ఎవరు? అమెరికా లాంటి దేశాలు కాదా? అయినా కానీ 2 దేశాలతో భారతదేశం సఖ్యతగా లేదు అని చెప్పారు. 3వ దేశంతో సఖ్యతగా ఉంటే అక్కడి ప్రతిపక్షంతో సఖ్యతగా లేదని చెబుతున్నారు. అక్కడి ప్రతిపక్షంతో ఇక్కడ దేశానికి ఏం పని సార్? మనం మాట్లాడాలన్నా, సాయం తీసుకోవాలన్నా ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వారి నుంచే కదా. ప్రతిపక్షం ఎందుకు సార్? ప్రతి దేశంలో ఎవడో ఒకడు విద్వేషిస్తూనే ఉంటాడు. అన్ని దేశాల్లో కూడా భారత్ను విద్వేషించే వాళ్ళే ఉంటారు. ఇండియాలోనే ఉన్నారు, అవి మనకెందుకు? సో చైనా అటు శ్రీలంక, ఇటు మాల్దీవ్స్, ఈ దేశాలలో తన ఫుట్ ప్రింట్ పెంచుకుంటుంది. మరి అందుకే కదా ఇండియా చైనా చుట్టూ ఉన్న చిన్న చిన్న దేశాల్లో సైనిక స్థావరాలను పెట్టుకుంటుంది. అందువల్ల దక్షిణాసియా సహకార మండలి అయినటువంటి సార్క్ను మనం పట్టించుకోకుండా సౌత్ ఏషియన్ నైబర్హుడ్లో ఇండియా పార్ట్నర్ కాదు, ఇండియా డామినేట్ చేస్తోందనే భావన ఈ దేశాల్లో కలగడము కూడా మాల్దీవ్స్లో ఈ వ్యతిరేకత పెరగటానికి మరో ముఖ్యమైన కారణం. ఇనేవాడు ఎర్రోడైతే మోగోడు ఎన్నైనా చెబుతాడని సామెత ఉందండి. భారత్ సార్క్ దేశాలతో సఖ్యతగా లేదు కాబట్టి మాల్దీవ్స్ కోపగించుకుంటుందా? ఏ దేశమైనా సరే ఏదైనా కూటమిలో చేరింది అంటే తన ప్రయోజనాలను ఆశించుకుని చేరుతుంది. అంతేగాని ఆ కూటమిలోని మిగిలిన దేశాలతో ఇండియా సఖ్యత లేదు కాబట్టి మాల్దీవ్స్ కోపపడుతుందా? మాల్దీవ్స్కి ఇష్టం లేదు కాబట్టి మాల్దీవ్స్ ద్వేషిస్తుంది, అంతే. పరమైన ఈ బంధాన్ని పట్ల మనము ఇన్సెన్సిటివ్గా ఉన్నది భారతదేశం అనే భావన కూడా మాల్దీవియన్ ప్రజల్లో ఉంది. ఇదే భావన పాకిస్తాన్లో ఉంది, బంగ్లాదేశ్లో ఉంది, బర్మాలో ఉంది, అన్ని ముస్లిం కంట్రీస్లో కూడా ఉన్నాయి. వాళ్ళందరినీ సంతృప్తిపరచడానికి షేక్ ముల్లా హసన్ హుస్సేఫ్ ఆయన్ని ప్రధానమంత్రిగా చేసుకుందామా? కారణంలోకి వచ్చిన మహమ్మద్ మొయిజు మంత్రివర్గంలోని మంత్రులు చేసిన పనికిమాలిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా భారతదేశం నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దాని బాయ్కాట్ మాల్దీవ్స్ అనే రెస్పాన్స్ వచ్చింది. దాంతో మొయిజు చైనా పర్యాటకులను ఎక్కువ పంపించాలని కోరారు. బాయ్కాట్ మాల్దీవ్స్ అన్న పదాన్ని ట్రెండింగ్ చేయడమే భారతదేశం చేసిన తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నది ట్రెండింగ్ అయి ఉండకపోతే మొయిజు చైనా కౌగిలిని వదిలేసి భారతదేశం చెయ్యి పట్టుకునేవాడు అంటారా? అందువల్ల మనకు మాల్దీవ్స్ మనకు అవసరం కూడా. అది చిన్న దేశమే కావచ్చు, కానీ వ్యూహాత్మకంగా, స్ట్రాటజిక్గా, మిలిటరీగా మనకు చాలా చాలా కీలకమైన ప్రాంతం. అందువల్ల భారతదేశ వ్యతిరేక భావజాలము మాల్దీవ్స్లో పాపులర్ కావడానికి కారణాలు గుర్తించి వాటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే మన నైబర్హుడ్లో చైనా ఇన్ఫ్లుయెన్స్ పెరగడానికి ఇది దోహదం చేస్తుంది, మన దేశ ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ఏంటి అంతవరకే చెప్పారు? మాల్దీవ్స్కి కష్టం కలిగించిన మిగిలిన విషయాలు తెలియట్లేదు. మీరు ఆర్టికల్ 370 తీసేయడము వాళ్ళకి కష్టం కలిగించింది, మీరు రామ మందిరం కట్టుకోవడము వాళ్లకు కష్టం కలిగించింది, దాంతోపాటు కాశీ, మధుర అవి కూడా వాళ్లకు కష్టం కలిగిస్తాయి. ఇప్పుడు ఏం చేద్దాం? మనం మోడీకి ఏ సలహా ఇద్దాం అంటారు? ఈ గొడవంతా ఎందుకు? మాల్దీవ్స్ మనల్ని ప్రేమించాలి అంటే ముస్లిమ్స్కి ఒక 20% 15% రిజర్వేషన్లు ఇచ్చేస్తే బాగుంటుందేమో. ఇప్పుడు మళ్ళా రామ మందిరం పడగొట్టేస్తే కనుక మాల్దీవ్స్ ప్రజలు ఆనందపడతారేమో. భారతదేశం పరిసర దేశాలతో స్నేహ సంబంధాలను కలిగి ఉండాలి, అంతేగాని ఆ దేశాలకు బానిస ఊడిగం చెయ్యకూడదు. మీరు చెబుతుంది అది. భారతదేశం చుట్టూ ఉన్న దేశాలతో చైనా మైత్రి చేసుకుని అక్కడ భారతదేశంతో ఉన్న సంబంధాలను చెడగొడుతుంది. అయినా కూడా భారతదేశం ఆయా దేశాలతో స్నేహ సంబంధాలను నెరపడానికే ప్రయత్నిస్తుంది. శ్రీలంక చైనా చేతుల్లోకి వెళ్ళిపోయినప్పటికీ అక్కడ మనం శత్రుత్వం పెట్టుకోలేదు. కానీ మాల్దీవ్స్ పరిస్థితి వేరు. మరీ ఓవర్ యాక్షన్ చేయడం వల్లనే బ్యాన్ మాల్దీవ్స్ అనే ఉద్యమం మొదలైంది. చైనా మన చుట్టూ ఉన్న దేశాలలో వేలు పెడుతుంటే ఇండియా ఏం చేయాలి? ఆయా దేశాలను దేబిరించడం కాదు, చైనా చుట్టూ ఉన్న దేశాలలో
ఇండియా వేలు పెట్టాలి, ఆ పని చేస్తుంది. భారతదేశం చుట్టూ ఉన్న అన్ని దేశాలలోనూ పెంట పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ఒక బలవంతమైన దేశం ఒక చిన్న దేశం మీద దాడి చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తుంటే నీకు ఓపిక ఉంటే ఆ చిన్న దేశానికి, దాడికి గురవుతున్న దేశానికి సాయం చేయాలి. ఆ పని చెయ్యకపోగా ఆ దాడి చేస్తున్న వారికి పూర్తి సహాయ సహకారాలు అందించి ఆ దాడి సంపూర్ణమయ్యేలా చేసి ఆ చైనా అనే దేశాన్ని టిబెట్లోకి తీసుకొచ్చి ఆ దరిద్రపు చైనాని మన బోర్డర్లోకి తగిలించుకున్నారు మీ కాంగ్రెస్ నాయకులు, నెహ్రూ గారు. భారతదేశంతో ఎంతో మైత్రితో మెలిగే నేపాల్ మీదికి చైనాను తీసుకొచ్చారు మీ సోనియా గాంధీ గారు, అప్పటి ప్రధానమంత్రి భార్య గారు. ఇప్పుడు మీరు వచ్చి ఇరుగు పొరుగు దేశాలతో మోడీ ప్రభుత్వం సఖ్యతగా ఉండట్లేదు అన్న కలరింగ్ ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సంతలో చింతకాయ లాంటి మాల్దీవ్స్ సఖ్యత కోసం మళ్ళీ ఆర్టికల్ 370 తెమ్మంటున్నారు, రామాలయాన్ని పడగొట్టాలంటున్నారు, హిందువులు ముస్లింలకు ఇంకా బానిసల్లాగే బతకాలి అని అంటున్నారా మీరు? ప్రజాస్వామ్యం అంటే ఏంటో అర్థం మీరు చెప్పాలి, మేం వినాలి. తప్పదు కదా మరి. ఉంటాను, నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.